హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి నాటుకోడి గ్రేవీ. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. చూసేయండి. రండి రండి రండి. చాలా 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 బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక 4-5 లవంగ మొక్కలు. ఇది కొంచెం చిటపటమనాలి, చిటపట చిటపట అనాలి. అట్లా కొంచెం గోలిన తర్వాత పచ్చిమిర్చి, నేను 2 పచ్చిమిరపకాయలు వేసాను, ఎందుకంటే మేము కారం కొంచెం తక్కువ తింటాం. ఒకవేళ మీరు ఎక్కువ తినాలనుకుంటే ఇంకొక 2 యాడ్ చేసుకోండి. మిర్చి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసిన, టేబుల్ స్పూన్లు. ఈ అల్లం ఎల్లిగడ్డ కూడా కొంచెం గోలాలి, అప్పుడే పచ్చివాసన అనేది పోతుంది, కూర అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇట్లా కొంచెం ఆయిల్లో వేయించుకుంటే. ఇప్పుడు ఒక టమాటా కూడా కట్ చేసిన టమాటో, మంచి పండిన టమాటా వేసుకుంటేనే కొంచెం పులుపుదనం అనేది యాడ్ అయ్యి కూర టేస్ట్ బాగుంటుంది. ఇది నాటుకోడి మంచిగా దిట్టంగా కాల్చి పసుపు నున్నగా దట్టించి తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు షాప్లో నీట్గా కడగరు కదా, అందుకని చెప్పేసి. వాటర్ లేకుండా అయితే ఇది దీంట్లో అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేయించిన దాంట్లో నిజంగా నాటుకోడి తినాలంటే రాసిపెట్టి ఉండాలబ్బా. ఈ రోజుల్లో నాటుకోళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి? నాటుకోళ్ళు అని చెప్పేసి ఫారెన్ కోళ్ళు అమ్మేస్తున్నారు. ఇప్పుడు చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు ముక్కగా పట్టాలి అంటే సాల్ట్ ముందే యాడ్ చేసుకోవాలి, తగినంత సాల్ట్. దీంట్లోనే చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మొత్తం ఉప్పు అంతా ముక్కలు పట్టేలాగా మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. మూత వేరేది, దీనికైతే సరిపోతుంది, కానీ దీని మూత తీసుకుందాం అనుకుంటే రేట్ ఎక్కువ చెప్పాడని చెప్పేసి అడి మీద అలిగి తీసుకోకుండా వచ్చేసాను, అందుకే ఈ మూత యూస్ చేసుకుంటా. ఇప్పుడైతే ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాం. నీళ్ళు చూసారా ఎన్ని నీళ్ళు ఊరినాయో. నాటుకోడి చికెన్ అనేది మెల్లగానే ఉడకాలి, ఎందుకు అంటే గట్టిగా ఉంటుంది పీస్ అనేది. సో దానివల్ల కొంచెం ఎక్కువసేపు ఉడికిస్తే ముక్క అనేది మెత్తగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు సరిపడినంత కారం అయితే వేసుకుందాం. ఇది కొంచెం కారం ఎక్కువే ఉంటుంది, స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 3 స్పూన్సే వేసాను. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఎంత బాగుంది. ఇంకా ఉడకలేదు కర్రీ అయితే, కానీ చూస్తుంటేనే తినాలన్నంత టెంప్టింగ్గా ఉంది కదా. అవును, స్మెల్ కూడా మంచిగా. మా ఆయనకి స్మెల్ మంచిగా వస్తుందంట, ఏది ఇంకా మసాలాలు ఏమి వేయకుండానే. ఎప్పుడు అంతే, ఏదో కొంచెం వేయొచ్చు సోప్, మరీ సోప్ వేస్తాడు. అక్కడే వచ్చింది దెబ్బ. చెంబు నిండా నీళ్ళు తీసుకొని అలా ఒకసారి పోసేసి ఇలా మంచిగా ఒకసారి కలిపేసి. అన్ని వాటర్ ఎందుకు? ఇందాక బాగానే ఉంది కదా. వాటర్ ఎక్కువైతేనే ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది, ఎందుకంటే ఇప్పుడు బాయిలర్ అనుకో వాటర్ వేయకున్నా కూడా కర్రీ అనేది పీస్ అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏంటిది అది అసలు అట్లా ఉంది? ఏమేమి కలిపినావు? ఇవన్నీ తెలియాలంటే ఒక వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఆ వీడియో కూడా చూడమని చెప్తున్నావా? అంతే కదా. మసాలా వేసాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి, హైలో మాత్రం అస్సలు పెట్టొద్దు. రండి రండి రండి.
ఫైనల్ టచ్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాం. ఒకసారి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుంటే ఈ ఫ్లేవర్ అనేది ముక్కకి కాదు గ్రేవీకి మంచిగా పడుతుంది. నువ్వు సెటైర్లు వేయడానికి అయితే మాత్రం ఫస్ట్ ఉండవు. ముక్కకి మంచిగా పడుతుంది, గ్రేవీకి మంచి అరోమా అనేది మంచిగా వస్తుంది అన్నమాట. టేస్ట్ అయితే ఒకసారి చూద్దాం ఎట్లా వచ్చిందో, అంటే ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయినాయా లేవా అని. కోర్స్ నేను వండితే అదరగొట్టేస్తాను, అది వేరే విషయం. తిరిగిపోయింది. ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నాటుకోడి చికెన్ గ్రేవీ. కోడి అంటేనే చికెన్ కదా, చికెన్ అంటేనే కోడి కదా, మరి చికెన్ కోడి ఇవన్నీ ఎందుకు? నాటుకోడి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు పులుసులేనా? ఒక్కసారి ఇలా గ్రేవీ ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.